వాల్యూస్ మీద కొన్నారు అఫీషియల్ గా రిజిస్ట్రేషన్. ఈ సంవత్సరం కూడా అంతే అయింది, కానీ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తగ్గినాయి. దీనికి కారణం చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ 1 crore ఉన్న ఫ్లాట్ ఇప్పుడు 1.5 2 crores అయింది. అఫోర్డబిలిటీ పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ ఒక 30 to 40 kilometers వెళ్ళినా గానీ వాళ్ళ 30 lakhs 40 lakhs లోపల అసలు ఎకరం ల్యాండ్ దొరకట్లేదు. ప్లాట్స్ కూడా వెళ్ళండి మీరు, ఎక్కడో సంగారెడ్డి సాహసపేట అవతల కూడా 25,000 అయిపోయింది. శ్రీశైలం హైవేలో ఆమన్గల్కి వెళ్తే కూడా 25,000 25,000 అమ్ముతున్నారు. సో ఇక్కడ అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోయింది, వాల్యూ పెరిగింది. సో మీకు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గినాయి. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తగ్గినప్పుడు నంబర్ ఆఫ్ అమౌంట్ కూడా సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చూసుకుంటే అమౌంట్ అంతే ఉంది. అది చాలా మంది ఆలోచిస్తలేరు మ్యాథమెటిక్స్ లో. సో వాల్యూస్ పెరగడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ రియల్ ఎస్టేట్ తక్కువ అవుతుంది అనుకోవడానికి నంబర్స్ చూస్తే అది ఒక కారణం కూడా. రైట్. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు అంటే నేషనల్ వి ఇంటర్నేషనల్ వి థింగ్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి ల్యాండ్స్ పైన, గోల్డ్ పైన, స్టాక్ మార్కెట్ పైన, దేనిపైన అయినా కానీ. ఎలా ఉంటుంది అసలు రియల్ ఎస్టేట్ లో? అంటే ట్రంప్ వచ్చిన తర్వాత మార్కెట్స్ పడుతున్నాయి, ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, ఇలా మాట్లాడుతున్నారు. రియల్ ఎస్టేట్ పడ్డానికి కూడా కారణమా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఏ మనిషి అయినా ఒక వెల్త్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు 3-4 అంశాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగే ఆప్షన్ ఉంది. సపోజ్ మీకు ఒక 1 కోటి రూపాయలు ఉంది, ఒక 30-40% రియల్ ఎస్టేట్ లో పెడతారు, ఇంకో 20% స్టాక్స్ లో పెడతారు, ఇంకా కొంచెం గోల్డ్, కమోడిటీస్ ట్రేడింగ్. దేర్ ఆర్ 5-6 ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్. సో మేజర్ గా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లోకే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. కానీ ఈ 3 ఇంటర్ రిలేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో వచ్చిన డబ్బులు సంపాదిస్తే అవి తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెడతారు. రియల్ ఎస్టేట్ లో పెట్టిన డబ్బులు వస్తే వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఇండియాలో ఇంతకు ముందు లేదు. గట్ లాస్ట్ 10-20 years వల్ల ఈ సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, మీడియా ప్రభావం అవ్వచ్చు, అవేర్నెస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, దాని వల్ల ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీని ఎఫెక్ట్ ఇంటర్ రిలేటెడ్ అయిపోయింది ఇప్పుడు. సో ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆబ్వియస్ గా రియల్ ఎస్టేట్ లో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గుతాయి. మీరు నేను రీసెంట్ గా నేను అమ్మిన ట్రాన్సాక్షన్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి వచ్చిన స్టాక్ ఆప్షన్స్ స్టాక్స్ అమ్మే రియల్ ఎస్టేట్ కొనుక్కున్నారు. సో ఆబ్వియస్ గా స్టాక్ మార్కెట్ పడినప్పుడు ఎవరు కూడా స్టాక్స్ అమ్మరు. ఇప్పుడు 50% వాల్యూ ఉన్నప్పుడు పెరగరు. ఎప్పుడైతే పీక్ లో ఉన్నప్పుడే అవి అమ్మేసి దే వాంట్ టు హ్యావ్ ఏ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కానీ రియల్ ఎస్టేట్ అసెట్స్ కానీ కొనుక్కుంటారు. సో ఈ ప్రాసెస్ లో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఆ మనీ ఇక్కడికి బయటికి రాదు స్టాక్ మార్కెట్ లోంచి. సో సిమిలర్ ఎనీ అదర్ మార్కెట్స్ కూడా అంతే. రైట్. ఇంకొకటి రాజశేఖర్ రెడ్డి గారు అంటే 26% తగ్గడానికి రీజన్స్ లో ప్రభుత్వానికి ఒక రీజన్ అయినా మిడిల్ క్లాస్ కూడా ఎఫర్ట్ చేయలేకపోతుంది, ఎక్కడ తక్కువ రేటుకి దొరకట్లేదు. అఫోర్డ్ చేయలేకపోవడం ఒక ఇష్యూ అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిందండి. సేవింగ్స్ తగ్గినాయి. మీరు 10 ఏళ్ల కింద చూస్తే 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ యూస్ టు గో ఫర్ సేవింగ్స్. ఇప్పుడు అట్లా కాదు కదా, 60-70% ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా రెంటల్ వాల్యూస్ పెరిగినాయి, సేవింగ్స్ లేవు. ఒకసారి సేవింగ్స్ లేనప్పుడు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు. సో అట్లాగే బ్యాంకింగ్ కూడా మనకి ఇంకా ఈ రోజు కూడా మనకి 9% ఇంట్రెస్ట్ రేట్స్ యావరేజ్ నడుస్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇంకోటి వాల్యూ పెరగడం వల్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది. ఈఎంఐ ఎక్కువ పెరిగినప్పుడు శాలరీ క్లాస్ ఎవరైతే మేజర్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 1 కోటి రూపాయలు ఇల్లు తీసుకుంటే 80,000 ఈఎంఐ కట్టాలంటే ఇప్పుడు భయపడుతున్నారు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో నేను అది అఫోర్డ్ చేయగలనా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఎక్కువ మంది ఉండడం వల్ల. అదే స్టాక్ మార్కెట్ వాల్యూస్ పెరుగుతున్నాయి అనుకోండి, ధైర్యంగా చేస్తాడు, అరే అప్పైనా సరే నాకు కొంచెం నేను కష్టపడైనా సరే కొంటాను, ఆ కొన్న తర్వాత వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా నేను సర్దుకోగలను అనుకుంటాను. 2 bedroom అనేది క్లోజ్ అయిపోయి 3 bedroom కి వచ్చారు. రాజశేఖర్ గారు చెప్పినది నిజమే అయితే అందరు 3 bedroom కి ఎందుకు పోతున్నారు? అదే మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళట్లేదు, క్లాస్ పీపుల్ మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళే, మిడిల్ సెగ్మెంట్ వాళ్ళు కూడా 3 bedroom ఆశిస్తున్నారు. 3 bedroom రాజశేఖర్ రెడ్డి గారికి కూడా తెలుసు అది 3 bedrooms ఎవరు వచ్చినా కూడా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఫ్లాట్ కొనాలనుకుంటే నవ్ డేస్ ఇప్పుడు 3 bedrooms అడుగుతున్నారు. చాలా మంది 2 bedroom వాళ్ళ ప్రాజెక్టులలో డిలీట్ చేశారు. సేమ్ కాస్ట్ లో అడుగుతున్నారా లేదంటే హై ప్రైస్ లోనే అడుగుతున్నారా? హై ప్రైస్ అవుతుంది కదా 2 bedroom నుంచి. ఏదైనా కూడా ప్రైస్ హైక్ అయినా కూడా కొంటున్నారు 3 bedroom. ఇప్పుడు ఒకవేళ ప్రైస్ హైక్ అయినప్పుడు 2 bedroom కు పోవట్లేదు కదా, 2 bedroom కొనట్లేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అందరూ కూడా 2 bedroom డిలీట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ లో 2 bedroom. సర్ ఈ 2 bedrooms 3 bedrooms తో కంపేర్ చేస్తే విల్లా పర్చేసింగ్ ఎలా ఉంది? విల్లా ఇప్పుడు ఇక్కడ రేట్స్ అన్ని వెస్ట్ జోన్ లో రేట్స్ అన్ని పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ విల్లా కల్చర్ అనేది ఇంకా అవుట్స్కట్స్ లకే పోవడం జరిగింది. విల్లా అనేది ఇక్కడ కొనాలంటే 10-12 కోట్లు 15 కోట్ల రూపాయలు ఎవరు కూడా అంత
టికెట్ ప్రైస్ పెరిగింది కాబట్టి లాంగ్లో ఇప్పుడు మోకిల్లో కానీ కొల్లూరులో కానీ అటు ప్రాంతాలలో ఒక 5-6 ఇయర్ ఆ బడ్జెట్లలో దొరుకుతుంది కాబట్టి విల్లాస్ సెగ్మెంట్ అనేది చాలా డిఫరెంట్ పర్సంటేజ్ సేల్స్ పర్సంటేజ్ జస్ట్ 10-20%. ఎక్కువ అపార్ట్మెంట్స్ మీదనే గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ మీదనే ఇప్పుడు డిమాండ్ ఉంది. మార్కెట్ అంతా కూడా ఓన్లీ వెస్ట్ జోన్లోనే ఇప్పుడు ఉంది. యాక్చువల్గా ఇది వర్టికల్గా పెరగడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్లస్టర్గా పెరగాలి. క్లస్టర్గా పెరుగుతూనే ఎక్కడెక్కడ ఏరియా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే క్లస్టర్స్ డెవలప్ చేస్తాను అన్నాడు కాబట్టి సీఎం గారు తాను అన్నమాట ప్రకారం ఎక్కడెక్కడ క్లస్టర్స్లలో ఆ క్లస్టర్స్ పెట్టి అక్కడ సెంటర్స్ చేసి డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ క్లస్టర్లలో ఉన్న పబ్లిక్ అంతా కూడా ఆ ఏరియాలో సెంటర్ అయిపోవడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్స్ పెరుగుతాయి. తను చెప్తున్నది అదే, కానీ ఆచరణ యోగ్యం అయితే లేదు, అక్కడ ప్రాక్టికల్ గా జరగడం లేదు. ఆయన సూపర్ హిట్ గా మారుతాడు. ఇంకొకరు జాయిన్ అవుతున్నారు మనతో పాటు, జర్నలిస్ట్ పరిటాల మూర్తి గారు. మూర్తి గారు వినిపిస్తుందా? రైట్ రాజశేఖర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. దీని అంటే కొత్తగా కొనడానికి భయపడుతున్నారు, కొంత దూర ప్రాంతాలకు కొనడానికి భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? హైడ్రా అనేది యాక్చువల్గా ఒక మంచి కోసమే ఇనిషియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అండి. దానికి కొంచెం అధికారాలు ఇచ్చారు, దానికి ఒక కమిషనర్ని పెట్టేసి స్టాఫ్ని కూడా ఇచ్చారు. అంటే లేక్ పరిధిలో బఫర్ జోన్స్ కానీ ఎఫ్టీఎల్ జోన్స్లో కానీ ఎవరు కూడా హౌసెస్ కట్టొద్దు అనేవి. అవి కాకుండా ఇంకా కొన్ని అధికారాలు కూడా వాళ్ళకి ఇచ్చారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డెమాలిష్ చేయడానికి. వాటికి ఒక మంచి ఉద్దేశంతోనే జరిగిన ఆర్గనైజేషన్. కాకపోతే ఏమైందంటే వాళ్ళు కొంచెం తొందరపాటు వల్ల ఆ లేక్ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్న హౌసెస్ ని డెమాలిషన్ నోటీసులు ఇవ్వకుండా అలా డెమాలిషన్ చేయడం వల్ల కొంచెం బాగా మీడియాలో ఎక్కువగా చూపెట్టడం వల్ల జనాలు కొంచెం పానిక్ అయిన సిచ్యువేషన్ అయింది. ఒక 2-3 నెలలు ఆ పానిక్నెస్ వల్ల చాలా మంది కొనలేదు. కాకపోతే దానివల్ల అవేర్నెస్ కూడా బాగా వచ్చింది. ఈ రోజు అందరికీ అర్థమైంది బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటి, లేక్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి. తర్వాత హైడ్రా దగ్గరికి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ కూడా కొందరికి సొల్యూషన్స్ కూడా వచ్చాయి. సో లాంగ్ టర్మ్ లో హైడ్రా అనేది మంచిదే, కానీ ఇనీషియల్ గా జరగడం వల్ల ఆ తర్వాత కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కోర్టు కూడా కొంచెం హైడ్రాని మొట్టికాయలు వేసింది. సో అవన్నీ ఆ ప్రాసెస్ లో 2-3 నెలల్లో కొంచెం మార్కెట్ అనేది దాని వల్ల కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అయింది. అందరికి భయమైంది. లేకే కాకుండా లేక్ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉంటే భయపడ్డారు కొనడానికి. అలాంటి సిచ్యువేషన్ ఒక 3-4 నెలలు నడిచింది. దానివల్ల కొన్ని వెబ్సైట్లు కూడా డెవలప్ అయ్యాయి. పీపుల్ కి జోన్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఏమున్నాయి అవేర్నెస్ అయితే దానివల్ల కొంచెం మంచిదే జరిగింది. తర్వాత ఇప్పుడు హైడ్రా ఎవ్రీడే దే ఆర్ టేకింగ్ కంప్లైంట్స్. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఎక్కడన్నా ఇల్లీగల్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నా, ఎవరికన్నా ఏమన్నా ఇష్యూస్ వస్తున్నా, పక్క వాళ్ళ నుంచి కబ్జాలు ఏమైనా ఉన్నా వాళ్ళు కంప్లైంట్స్ తీసుకొని దానిలో కొంచెం పార్ట్ అయితే సాల్వ్ చేయగలుగుతున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్. అది అలాగే కంటిన్యూ చేస్తే డెఫినెట్ గా హైడ్రా క్రియేట్ చేసిన ఉద్దేశం అయితే కరెక్టే ఉంటుంది. బట్ ఇనీషియల్ గా వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే తొందరపాటు వల్ల తొందరగా వెళ్ళి కొందరు పేదల ఇల్లులు ఎప్పటి నుంచో తెలియకుండా కొన్న వాళ్ళు, తెలిసి కొన్న వాళ్ళ ఇల్లులు పగలటం వల్ల కొంచెం మీడియాలో బాగా యాక్టివిటీ పెరిగి కొంచెం దాని వల్ల ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎన్ఆర్ఐస్ గానీ, బయట స్టేట్స్ నుంచి కొనే వాళ్ళకి కానీ, ఏపీ నుంచి కొనే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఒక 3-4 నెలలు జరిగింది.